ఒక థంబ్‌నెయిల్ ఎలా చేయాలి అనేది తెలియజేస్తాను. థంబ్‌నెయిల్ ఎలా చేయాలంటే, ఇప్పుడు బయట మనకు సినిమాలలో డబుల్ మీనింగ్ ఉంటది కదా! డబుల్ మీనింగ్ మాటలుంటాయి. అలాగే టీవీలో కూడా అప్పుడప్పుడు డబుల్ మీనింగ్ అడుగుతారు. తర్వాత దానికి సింగిల్ మీనింగ్ రీజన్ చెప్తారు. కానీ ఫస్ట్ డబుల్ మీనింగ్ అడిగి దానికి సింగిల్ మీనింగ్ రీజన్ చెప్తారు. అసలు సినిమా కంటెంట్ అంటేనే డబుల్ మీనింగ్ అనమాట. సినిమాలలో డబుల్ మీనింగ్ ఉంటది. కానీ సినిమా కంటెంట్ కూడా డబుల్ మీనింగే. చూసావా? కంటెంటే డబుల్ మీనింగ్. అంటే మనకు భ్రమ కల్పిస్తారనమాట. కాకపోతే దాన్ని డబుల్ మీనింగ్ అనేది డబుల్ మీనింగ్‌గా చూపెడతారు. కానీ సినిమా కూడా డబుల్ మీనింగ్ అనేది డబుల్ మీనింగ్‌గా చూపెట్టారు కానీ డబుల్ మీనింగే. సినిమా అంతా డబుల్ మీనింగే. అంటే జీవితం అనేది సింగిల్ మీనింగ్ అయితే సినిమాను డబుల్ మీనింగ్‌లో చూపెడతారనమాట దాన్ని. కానీ అది సింగిల్ మీనింగ్‌లాగా మనకు చూపెడతారు. ఆ డబుల్ మీనింగ్ డైలాగ్‌లో డబుల్ మీనింగ్ అనేది చెప్పి కొడతారు. ఇంకంతే తేడా అనమాట. కాబట్టి థంబ్‌నెయిల్ మీద టైటిలు, థంబ్‌నెయిల్ 2 డబుల్ మీనింగ్ లాంటివి అనమాట గుర్తుపెట్టుకోండి. కానీ సింగిల్ మీనింగ్‌లాగా చెప్తాను అంతే. టైటిల్ సింగిల్ మీనింగ్‌లాగా చెప్తాను. థంబ్‌నెయిల్ మీద ఫోటోలు, ఎక్స్‌ప్రెషన్స్, డిజైన్స్ అవన్నీ కూడా డబుల్ మీనింగే. కానీ సింగిల్ మీనింగ్ లాగానే చూపెడతారు. కానీ అవి డబుల్ మీనింగ్ లాంటివి అంట. సినిమా కూడా డబుల్ మీనింగే. కానీ సింగిల్ మీనింగ్ లాగా చూపెడతారు. కానీ అవి డబుల్ మీనింగే. సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు కొడతారు. కానీ డబుల్ మీనింగ్ చెప్తాండ్రు. సినిమా చెప్తలేరు. కానీ అది కూడా డబుల్ మీనింగే. అయినా నిజ జీవితం అనేది సింగిల్ మీనింగ్ అయితే దానికి సినిమాలో డబుల్ మీనింగ్ అన్నట్టు. ఓకే గుర్తుపెట్టుకోండి. డబుల్ మీనింగ్ అంటే పసకల్లోనికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది అనేది ఒకటి ఉన్నది కదా! అట్లా ప్రేక్షకులు డబుల్ మీనింగ్ దృష్టితో చూస్తారు కాబట్టి వాళ్ళకు వాళ్ళు చెప్పేది డబుల్ మీనింగ్ అలాగా అనిపిస్తుంది. అతిగా తీసుకుంటారనమాట. ఇక పచ్చ ప్రపంచాన్ని పచ్చగా మారుస్తే ఉంది మంచి కళ్ళలోనికి కూడా పచ్చగానే కనబడదు కదా! ఆ విధంగా డబుల్ మీనింగ్‌ను చూపెడతారనమాట. ఓకే. చూపెడతారు. వీళ్ళ గుణం కూడా అదే ఆడియన్స్. కాబట్టి 2 మ్యాచ్ అయితాయంట అనమాట. అట్లా డబుల్ మీనింగ్ అని. అంతే అంటే లేనిదే చూపెడతారంట ఉన్నట్టుగా. అట్లా అనమాట. అప్పుడు భ్రమ పడుతూ ఉంటారు. వాళ్ళు భ్రమ కల్పిస్తూ ఉంటారు. వీళ్ళు భ్రమ పడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళలో భ్రమ ఉన్నది. వాళ్ళు భ్రమ కల్పిస్తారు. అప్పుడు వీళ్ళు భ్రమ పడుతూ ఉంటారంట. చూసావా? ఇదనమాట. థంబ్‌నెయిల్ మీద ఇలా చేయాలి. టైటిల్ ఇలాగే ఇవ్వాలి. కంటెంట్ కూడా ఇలాగే చేయాలి. కాకపోతే కంటెంట్ ఇంకా థంబ్‌నెయిల్‌కి కొన్ని ట్యాగ్స్ అనేవి యూజ్ చేయాలి కదా! అవి ఎలా చేస్తాను టైటిల్ మన ఫోటో పక్క డిజైన్స్ ఉంటాయి. చిన్న చిన్న డిజైన్స్ ఉంటాయి చూసినావా థంబ్‌నెయిల్ మీద. అది ఎలా ఉంటుందంటే మనం హైదరాబాద్ పోతూ ఉంటే మధ్యలో చిన్న చిన్న స్టేషన్లు వస్తాయి కదా! ఎన్నో స్టేషన్లు దాటిపోవాలి. మధ్యలో ఎంతమంది ఉంటారు మన పక్కన కూర్చుంటారు. ఇవన్నీ ఉంటాయి కదా! కానీ మనం టార్గెట్ అయితే హైదరాబాదు మనం ఈ 2 ఉంటాయి. ఫోటో థంబ్‌నెయిల్ మీద ఫోటో, టైటిల్ ఈ 2 కాకుండా బ్యాక్‌గ్రౌండ్ డిజైన్స్ ఎలాంటివి అంటే పోయే ఊర్లు హైదరాబాద్ పోతుంటే మధ్యలో ఎన్నో ఊర్లు దాటాలి కదా! చిన్న చిన్న ఊర్లు. కానీ మనకు అనవసరం అది. అలాగే ఎంతోమంది ఉంటారు. మధ్యలో కూర్చొని పోదాం. వాళ్ళు ఎవరి దారిలో వాళ్ళు పోతారు. మనకు అనవసరం కదా! అలాంటివి అనమాట ట్యాగ్స్ అనేవి. థంబ్‌నెయిల్ డిజైన్ బ్యాక్‌గ్రౌండ్ డిజైన్ ఎలాంటిది ట్యాగ్స్ అలాంటివి అంటే చిన్న చిన్న ట్యాగ్స్ ఉంటాయి. థంబ్‌నెయిల్ వెనక అంటే టైటిల్ మన ఫోటో వెనక చిన్న చిన్న డిజైన్స్ ఉంటాయి కదా! అవి ఎలాంటివి అంటే మనం ఒక పార్కులో కానీ ఒక బస్ స్టాండ్‌లో కానీ ఫోటో దిగుతుంది. వెనక ఎవరెవరో మనకు అపరిచితులు మనకు తెలియనోళ్ళు పడతారు కదా! బస్సులు గీసులు వెనకే పడతాయి కదా! అలాంటివి అనమాట. వాళ్ళు మన వాళ్ళు కాదు. మనం కావాలని దిగలేదు. వాళ్ళ వద్దనే తీసేయవు. చూసావా? అలాంటివి అన్నట్టు. మనం ఒక రైల్లోనో బస్సులోనో వెళ్తుంటే పక్కన ఎంతమంది మనలాగే ప్యాసింజర్స్ వస్తూ ఉంటారు బస్సులో. వాళ్ళందరూ మనం కావాలని తెచ్చుకోలేదు. వద్దని వెళ్ళగొట్టలేము కదా! మన పని మనం చేసుకొని వెళ్తాం. మనకు సంబంధం ఏది ఉండదు. మన టైటిల్ మన ఫోటోకు వెనక డిజైన్స్ అంటే చూసినావా? అవి అలాంటివి అనమాట. ప్రేక్షకులను భ్రమ కల్పించడం అంటే ఇప్పుడు ఒక సినిమాలలో ఉంటుంది చూసినావా? ఒక మహిళ ఏం చేస్తుంది కిటికీ డ్రెస్సులన్నీ విప్పినట్టు ఒక్కొక్కటి లోదస్తులన్నీ కిటికీలకెళ్ళి బయటకి వేస్తూ ఉంటే అక్కడ ఉన్నోడు ఏం చేస్తాడు? అబ్బా మేము డ్రెస్ మార్చుకుంటుంది స్నానం చేస్తుంది అనుకొని లోపల ఆశతో పోతాడు చూడాలని. పోగానే వాళ్ళు లోపలికి గుంజి మెత్తగా కొట్టడమో ఏదో చేస్తుంది. ఆమె డ్రెస్ మీదనే ఉంటుంది. కానీ బట్టలు అట్లా లోదస్తులు అట్లా బయటకి విసిరేస్తూ ఉంటుంది. కానీ చూపర్లకు నిజంగా విప్పినట్టు భ్రమ కలుగుతూ ఉంటుంది. చూసినావా? అట్లా భ్రమ కల్పిస్తూ ఉంటుంది ఆమె. అట్లన్నట్టు అది మనకు భ్రమ కల్పించి అట్లా చూపెట్టిండ్రు. నిజంగా అలా చేసినప్పుడు కూడా అలాగే భ్రమ కల్పిస్తారు ఆడియన్స్‌ని. ఓకే. అలాగే లవ్ స్టోరీలో అమ్మాయి ముద్దు పెట్టుకోవడం, రొమాన్స్ చేసుకోవడం, కలుసుకోవడం, మాట్లాడుకోవడం అవి అన్నీ ఇలాంటివి ఇలా భ్రమ కల్పించడం అన్నట్టు. డబుల్ మీనింగ్ లాంటివి. కాకపోతే మనకు సింగిల్ మీనింగ్ లాగా ఆడ చూపెడతారు. కానీ ఇలా కల్పించినవి డబుల్ మీనింగ్ లాంటివి అవి కూడా. పాజిటివ్ కంటెంట్ కూడా అంతే అనమాట. లవ్ స్టోరీలో లవ్, రొమాన్స్, ఫైట్ ఇవన్నీ అలాంటివి. ప్రతి కంటెంటే ఇలాంటిది. సినిమా అయినా, యూట్యూబ్ కంటెంట్ అయినా. అలాగే మన ఫోటో మరియు టైటిల్ అనేది హెచ్‌డి క్వాలిటీలో ఉండాలి.
మనం థంబ్‌నెయిల్ మీద మన ఫోటో టైటిల్ హెచ్‌డి క్వాలిటీలో ఉండాలి. బ్యాక్‌గ్రౌండ్ అనేది డిమ్‌గా ఉండాలి. అంటే దాన్ని బ్లెండింగ్ చేయాల్సి ఉంటుంది. లైట్ కలర్‌లో ఉండాలి బ్యాక్‌గ్రౌండు. అలాగే ట్యాగ్స్ అంటే చిన్న చిన్న డిజైన్స్ ఉంటాయి కదా! అవి కూడా టైటిలు మన ఫోటో కన్నా లో క్వాలిటీలో ఉండాలి. అంతేగాని టైటిలు ఫోటో కంటే ఫోటోతో సమానంగా హై క్వాలిటీలో ఉండకూడదు.